నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక ఎలమావి తోట. రచన యామిని సరస్వతి గారు. ఇక కథలోకి వెళితే, స్వప్న స్వప్న మృదువుగా పిలుస్తూ తిట్టి లేపింది అమ్మమ్మ. మూలుగుతూ ఒళ్ళు విరుచుకుని మళ్ళీ దుప్పటి బిగించి అటు తిరిగి పడుకుంది స్వప్న. నైలాన్ దోమతెర పూర్తిగా ఎత్తేసింది అమ్మమ్మ. కప్పుకున్న నీలి వెల్వెట్ దుప్పటి లాగేసింది. స్వప్న కొద్దిగా కళ్ళు తెరిచి, ఏమిటి అమ్మమ్మ అంది గారంగా ముద్దులు కురుస్తూ. అలవోకగా తెరిచి చూసి, పొద్దున్నే నిన్నే చూశాను చూడు అంది మళ్ళీ మూస్తూ. స్వప్న, ఈరోజు పరీక్షలు ప్రారంభం, మర్చిపోయావా? వెధవ పరీక్షలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మంచి నిద్ర మళ్ళీ మళ్ళీ వస్తుందా? అంది బరువుగా రెప్పలు పైకెత్తుతూ. అమ్మమ్మ నవ్వేసింది ఆ మాటలకి. అటు చూడు తల తిప్పింది స్వప్న. ఇక నిద్రేముంది అంటూ అటు తల తిప్పగానే నల్లచేప రౌండ్ టేబుల్పై 3 అడుగుల కృష్ణ విగ్రహం నల్లగా నిగనిగలాడుతూ ఉంది. అప్పటికే అమ్మమ్మగారు స్వామి మెడలో గులాబీల దండ వేశారు. ఎప్పుడు ఉండే రత్నాల హారం, ముద్దు టుంగరం, నెమలి పించం మెరుస్తున్నాయి. పట్టు పీతాంబరం తళతళలాడుతుంది. కృష్ణుణ్ణి చూసినా కృష్ణవేణమ్మని చూసినా ఒక్కటే. కళ్ళు తెరుస్తూనే నిన్ను చూశానుగా, ఇంకేం పరీక్షలు దంచిపారేస్తాను అంది నవ్వుతూ. స్వప్న మాటలకి మురిసిపోయింది అమ్మమ్మ. లేమ్మా, తెల్లగా తెల్లారిపోయింది అంది నీలి బల్బు ఆర్పేస్తూ. ఆ గదంతా నీలిమయం. గోడలకి నీలి డిస్టెంబర్ రంగులు, నేల మీద నీలి తివాచి, ద్వారాలకి కిటికీలకి నీలి కర్టెన్లు, నీలి కవర్ బెడ్, పిల్లోస్కి నీలిరంగు కవర్లు, నీలి కర్టెన్. ప్రతి శుక్రవారం నీలివర్ణం ధరిస్తుంది స్వప్న. అందుకే ఆమె క్లాస్మేట్ స్వప్నని కృష్ణసుందరి అని పిలుస్తుందన్నాడు. దానికి బదులుగా నవ్వేస్తుంది స్వప్న. ముఖం కడుక్కుని అమ్మమ్మ స్వయంగా తలంటు పోస్తే పోయించుకుని ధూపంతో తలారబెట్టుకుంది స్వప్న. నీట్గా తయారై అమ్మమ్మ పాదాలకి ముందు, తర్వాత ఎల్వెల్పు ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తర్వాత నమస్కరించింది స్వప్న. పూజామందిరంలో 4 అడుగులెత్తున స్వామిని చూసినప్పుడల్లా స్వప్న మనసు పరవశంతో తేలిపోతుంది. వెళ్ళొస్తా అమ్మమ్మ. మంచిదమ్మా, బాగా రాసిరా అంది అమ్మమ్మ నవ్వుతూ, కారులో అడుగు పెడుతూ. అవును మణి, పరీక్ష నేను బాగా రాయకపోతే ఇంక ఈ కాలేజీలో బాగా రాసేవాళ్ళెవరు అంది మృదు దరహాసంతో. అమ్మమ్మగారి శిక్షణలో సేవలో తల పండిపోయిన మణి తలూపాడు అదే నిజమన్నట్టుగా. టాటా అమ్మమ్మ చిలిపిగా చెయ్యూపింది స్వప్న. అమ్మమ్మ కూడా చెయ్యూపింది. బదులుగా కారు కదిలి పోర్టికో దాటి గేట్ దాటి మెయిన్ రోడ్డెక్కింది. అమ్మమ్మగారు బరువుగా నిట్టూర్చి వెనుతిరిగింది. సరిగ్గా ఆ సమయానికే గేటు ముందు నించున్నాడు ఓ యువకుడు. అతని వెంట ఓ 12 ఏళ్ల అమ్మాయి. గూర్ఖా ఆపేశాడు వాళ్ళని. నానమ్మ గట్టిగా కేకేశాడు ఆ యువకుడు. వెనుతిరిగి లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి తిరిగి చూసింది. దూరంగా గేట్లో నుంచున్న యువకుడు కవ్వించాడు. అతన్ని లోపలికి పంపమన్నట్టుగా చేయి విసిరిందామే. గూర్ఖా గేటు తెరిచి ఆ ఇద్దరినీ లోపలికి పంపాడు. ఆ సమయంలో అతడి ముఖంలో ఎంతో అసంతృప్తి. తోటలో పూలు దొంగిలించుకుని వెళతారో, హాల్లో అందంగా అలంకరించిన సామాన్లలో దేన్నైనా తీసుకెళతారో, మరేదైనా ముఖ్యమైన వస్తువునే ఆవహించుకుని వెడతారో అన్నట్టుగా చూశాడు. ఆ ఇద్దరూ బితుకు బితుకుమంటూ బెరుగ్గా తాము నడిస్తే ఆ దారి మైలపడుతుందన్నంత భయంగా లోపలికి వచ్చారు. ఆ ఇద్దరు దగ్గరికి రాగానే, ఎవరు అంది అమ్మమ్మగారు. నానమ్మ, నేను రవిని, ఇది నా చెల్లెలు స్వాతి. రవివా అంటే? కనుబొమ్మలు చిట్లించిందామే. విశ్వం కుమారుడిని. కనుబొమ్మలు తీవ్రంగా బిగుసుకున్నాయి. ఎందుకొచ్చావు తీవ్రంగా ప్రశ్నించిందామే. ఆ ప్రశ్నకి ఆ యువకుడి ముఖం మాడిపోయింది. పక్కనున్న స్వాతి ముఖం మరీ పాలిపోయింది. ఒక్క క్షణం పాటు అతనేం సమాధానం ఇవ్వలేకపోయాడు. వెళ్ళిపో, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో కఠినంగా అందామే. నానమ్మ దీనంగా పిలిచాడు రవి. నన్నలా పిలవద్దు. కృష్ణవేణమ్మ నా పేరు, అమ్మగారు అను. అయినా ఎలా పిలిస్తే నాకేం? నీ పిలుపులు వింటూ కూర్చుందికి నాకింకేం పనిలేదా? వెళ్ళు వెళ్ళు, పొద్దున్నే ముష్టి వెదవలా వచ్చావు. ఆ మాటలకి రవి హృదయం తీవ్రంగా గాయపడింది. చప్పున కాళ్ళు వెనుదిరిగాయి. అమ్మమ్మగారు, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ చిన్నారి చెల్లెలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. లేకపోతే నేనెప్పుడో హుస్సేన్ సాగర్లో దూకేసేవాడినే. నేను ఎంఏ పాస్ అయ్యాను, కానీ ఉద్యోగం దొరకలేదు. మతం కులం మార్చుకుంటే చూపిస్తామన్నారు కొందరు. అయినా తుచ్చమైన దానికోసం తరతరాలుగా వస్తున్న వంశ గౌరవాన్ని నాశనం చేయదలుచుకోలేదు.
ఎలాగైనా బ్రతుకు బండిని లాగొచ్చు కానీ స్వాతి విషయమే. ఏమైంది? సోది చెప్పకు. దాని ఆరోగ్యం సరిగా లేదు. ఇక్కడ ఉస్మానియాలో మంచి మంచి డాక్టర్లున్నారు. చూపించి నయం చేసుకోవాలని వచ్చాను. టికెట్కి డబ్బులు లేవు. గోల్కొండలో టికెట్ లేకుండా వచ్చాము. అమ్మమ్మగారు ఏమీ అనలేదు. ఏటో చూస్తుంది ఆమె. నేను మీ బంధువునని చెప్పుకోను. ఒక అనాథగా ఆశ్రమిస్తున్నాను. నాకింత బ్రతుకు తెరువు చూపించి ఈ నా చిన్నారి చెల్లికి నయం చేయిస్తే చేయిస్తే మా ఇంట్లో 3 తరాలుగా ఒంటరిగా పూజలందుకున్న సత్యభామ అమ్మవారిని పచ్చలహారంతో సహా ఇచ్చేస్తాను. కృష్ణవేణమ్మగారు, ఆ హారం అమ్ముకుంటే నా అవసరం తీరిపోతుంది. అయినా ఒకరు చేసిన తప్పుకే ఇంత అనుభవిస్తున్నాం. ఇంకా ఘోరం చేయాలని లేదు నాకు. ఆ మాటలతో కృష్ణవేణమ్మగారి ముఖం వికసించింది. ఎన్నో రోజులుగా దాగిన ఆనందం గుండెల్లోంచి తన్నుకొచ్చింది. అయినా వంశాచారం, కుల మర్యాద, ఇన్నాళ్ళు చెలాయించిన పెత్తనం దాన్ని పెదవులని దాటి రానివ్వలేదు. నా చెల్లికి బాగు చేయించండి, నాకంతే చాలు. విగ్రహం ఎక్కడ? సూటిగా వ్యవహర్తలా ప్రశ్నించింది. భర్త పోయాక అల్లుడు నిష్కయోజకుడై వ్యవహారమంతా తన భుజాలపై పడ్డాక ఇన్నేళ్లుగా సాగిస్తున్న అధికారంలో అలవాటుగా ప్రశ్నించింది. బయట కాంపౌండ్ గేటుకి ఆంచాను. రిక్షాలో తెచ్చాను. అతన్ని పట్టించుకోకుండా, అతని ఉనికినే గుర్తించకుండా విసవిసా నడిచింది ఆమె. కళ్ళు తెరిచి మూసేంతలో గేటులో ఉండి చూసింది. గేటుకు ఆనించి గోనె సంచిలో బిగించిన 3 అడుగుల విగ్రహాన్ని అలవోకగా ఎత్తుకుని తిరిగి అదే నడకతో, పరుగులాంటి నడకతో వచ్చేసింది కారిడార్లోకి. గూర్ఖా విస్తుపోయి చూస్తున్నాడిదంతా. ఆయా కేకేసింది అమ్మమ్మగారు. ఎక్కడో వంటింట్లో పనిపై ఉన్న ఆయా పరుగు పరుగున వచ్చింది అక్కడికి. వీళ్ళిద్దరినీ అవుట్ హౌస్లో ఉంచు. ఏమేం కావాలో చూడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక హాల్లోకి తీసుకునిరా. వద్దు, హాల్లోకి వద్దు, ఆఫీసు గదికి తీసుకునిరా ఆజ్ఞాపించినట్టుగా అంది. నెమ్మదిగా అలాగేనండి అమ్మగారు అని తలూపి కదిలింది ఆయా. సైగతో ఇద్దరూ కదిలారు. రవికి అమ్మమ్మగారికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కూడా రాలేదు. స్వాతి తన అందమైన అమాయకమైన కళ్ళతో ఏది అర్థం కాక అయోమయంగా చూడసాగింది. వాళ్ళటు వెళ్ళగానే అమ్మమ్మగారు పూజామందిరం వైపు వెళ్లారు గబగబా. పరీక్ష హాలు నుండి బయటికి వచ్చింది స్వప్న. ఆఖరు బెల్లు కొట్టేదాకా రాసింది. రివిజన్ చేసుకుని పేపరు వాచరీకిచ్చి వచ్చింది. కాలేజీ గేటు దాటి బయటికి రాగానే ఫ్రెండ్స్ పలకరించారు. హాయ్ స్వప్న, ఎలా రాసావే అంది గీత. గీత, మన గీత బాగుండి మనం చదివిన ప్రశ్నలే చాలా వచ్చాయి కాబట్టి బతికిపోయాం. స్వప్నకేమే ఏదడిగినా ఎక్కడడిగినా దబాయించి రాసేస్తుంది. 90%కి తక్కువ స్కోర్ చేయదు నవ్వుతూ అంది కిరణ్. పోవే మృదువుగా నవ్వేసింది స్వప్న. వాళ్లతో పాటు నడిచింది. కారు రాదా అడిగింది వినయ. ఒసే అమ్మమ్మ కబుర్లు చెప్పకు. స్వప్న కాలేజీ హాలు నుండి గేటు దాకా నడిస్తేనే పాదాలరిగిపోతాయంటుంది వాళ్ళ అమ్మమ్మ. మణి అవసరమైతే వెల్వెట్ కార్పెట్ పరిపించేయమంటాడు. అదిగో చూడు, చెట్టు కింద నుంచి కారు జెర్రీపాములా ఎలా వస్తుందో అంది కోమలి. ఇంత సుకుమారికి కాబోయే శ్రీవారెక్కడో ప్రశ్నార్థకంగా చూస్తూ అంది విజయ. ఒసే విజయ, నీకెప్పుడు పెళ్లిరందేనా కోపంగా అడిగింది గీత. అవునమ్మా అవును, అందులో తప్పేమిటి? మనమెంత చదివినా ఏం ఉద్యోగం చేసినా ఆఖరి గోల్ పెళ్ళి పిల్లలు అంతే. కాదంటావా ఏం గీత? నువ్వు పెళ్లి చేసుకోవా కొంటిగా అడిగింది విజయ. పెళ్ళా? ఈ మగాళ్ళనా ఏసుడింపుగా అంది గీత. మగాళ్ళని కాక ఆడవాళ్ళని చేసుకుంటారా కుతూహలంగా కొంటిగా అడిగింది సౌందర్య. పిచ్చి మొగమా, ఎందుకు చేసుకోరు నవ్వుతూ అంది గీత. ఎవరు చేసుకున్నారే? మీ నాన్న చేసుకోలా గలగలా నవ్వింది గీత. సౌందర్య ముఖం చిన్నబోయింది. సౌందర్య వాళ్ళ నాన్న ఇల్లరికం వచ్చాడు. అందున కొంత ఆడంగితనం ఉంది. అందుకే ఆ ఇంట్లో వాళ్ళమ్మదే పైచేయి. పెళ్లి కబుర్లతో స్వప్న చెంపలు కెంపులయ్యాయి. వెచ్చని ఆవిర్లు కమ్ముతున్నట్టయింది. సూటిగా ఎవరినీ చూడలేకపోయింది. పెళ్ళంటే ఎందుకో తనలో ఈ మధుర భావనలు. తనను చేసుకోబోయే ఆ సుందర పురుషుడు ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఏం చదివాడో? వలుపు తలుపులన్నీ చిమ్మిన గ్రోవితో చిన్నినట్టయింది. తల మెల్లగా వంగిపోయింది. అంతలో కారు వచ్చేసింది. మణి దిగి డోర్ తీశాడు. స్వప్న వెనుక సీట్లో ఎక్కింది. అంతా వెనుక సీట్లో ముందు సీట్లో సర్దుకున్నారు. సౌందర్య మణి పక్కన కూర్చుంది. కారు కదిలింది. స్వప్న, సౌందర్యకి మణికి జోడు కుదురుతుంది కదూ నవ్వుతూ కొంటిగా అంది గీత. చిచ్చి, ఏంటి తప్పేమిటి? దీనికి దీని అమ్మగారిలాగే తన చెప్పు చేతల్లో ఉండే మగదిక్కు ఓ మొగుడు కావాలి. ఏం మణి బావుండాడా?
ఎంచక్క పండిన తలతో ఊడిన పళ్లతో 50 దాటినా ఎంత అందంగా ఉంటాడు. స్వప్న, మగాళ్ళ అందం తల నెరిసాకే చూడాలే. ఫక్కుమంది స్వప్న. మళ్ళీ గీత ఏదో చెప్పబోయింది. షటప్, అతిగా వాక్క అంది కోపంగా. భలే, అంతలో నవ్వు అంతలో కోపం. గీత, మీ ఇల్లొచ్చింది దిగేయ్ కసురుకుంది స్వప్న. థ్యాంక్స్. గీత దిగుతూ స్వప్న చెంపగిల్లి వెళ్ళిపోయింది. అందర్నీ దారిలో దించేసి ఇంటికి వచ్చేసింది. కారు గేట్లోకి రాగానే బొయ్యమంటూ హారన్ కొట్టాడు మణి. అది సిగ్నల్గా కారు లోపలికి వెళ్లేసరికల్లా అమ్మాయి గారు పుస్తకాలు అందుకునేందుకు పనిమనిషి చంద్రమ్మ, హాల్లోకి వెళ్లేసరికి టీ కప్పుతో ఆయా, టీ తాగి 4 అడుగులేసేసరికి అమ్మమ్మగారు వచ్చేస్తారు. ఈరోజు అలాగే జరిగింది. స్వప్న, పరీక్ష బాగా రాసావా? అమ్మమ్మ భుజాలను వేలాడుతూ. అమ్మమ్మ, పరీక్ష నేను రాయకపోతే ఇంకెవరు బాగా రాస్తారే? నీ మనవరాలు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది తెలుసా అంది నవ్వుతూ. మనవరాలు బుగ్గలు పుణికింది అమ్మమ్మ. స్వప్న, ముఖం కడుక్కుని వస్తావా? ఈరోజు నీకు ప్రజెంట్ తెచ్చాను. స్వప్న ముఖం మతాబులా వెలిగిపోయింది ఆనందంతో. హాయ్ అమ్మమ్మ, యు ఆర్ గ్రేట్. ఏం తెచ్చావు చెప్పవా అడిగింది గారాబంగా. అమ్మమ్మ ప్లీజ్. నో అంటే నో అంతే. నువ్వు నీ గదికి రావాలి, నీ కళ్ళారా చూడాలి అంతే నవ్వుతూ అంది అమ్మమ్మగారు. ఓకే ఓకే. కళ్ళు దబదబలాడిస్తూ బాత్రూం వైపు నడిచింది స్వప్న. మరో 15 నిమిషాలు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. అమ్మమ్మ, నా గదిలో ఏం లేదే అంది ఆత్రంగా. పైకి పద, నీ బెడ్రూంలో ఉంది ఆ కానుక. గబగబా మెట్లెక్కి పరిగెత్తింది స్వప్న. మెల్లగా బరువుగా మెట్లెక్కి వచ్చే అమ్మమ్మతో పాటు వెళ్ళి చూసేటంత సహనం లేదు ఆమెలో. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అన్న ఆశతో పరిగెత్తింది. మరి కొంతసేపటికి మెట్లెక్కి వెళ్ళింది అమ్మమ్మగారు. ఆమె పైకి వెళ్లేసరికి వాకిట్లో బొంగమూతితో నించుంది స్వప్న. ఆమెను చూడగానే ముఖం తిప్పేసుకుంది కోపంగా. పిచ్చిపిల్ల, ఒకటే ఆత్రమా? నన్ను కాదని వెళదామనే అని స్వప్న ముక్కు సుతారంగా నులిమి కొంగున ఉన్న తాళం చెవితో గది తాళం తీసి తలుపులు తీసింది. వెంటనే బార్ నియాన్ లైట్స్ 4 గోడలకి ఉన్నవన్నీ ఒక్కసారి వెలిగించింది. గది మధ్యన ఉన్న షాండిలీర్ కూడా వెలిగించింది. గదంతా నీలివెన్నెలతో నిండిపోయింది. స్వప్న కళ్ళు చెదిరాయి. వ్యత్యస్త పాదారవిందంతో పల్లవీలోలుడైన వేణుగోపాలస్వామి వారి పక్కన అందాల రాసి సత్యభామాదేవి చిరుదరహాస చంద్రికల్ని గదంతా వెదజల్లుతుంది. అమ్మమ్మ, ఆనందంతో గట్టిగా కౌగిలించుకుంది స్వప్న. ఊపిరి ఆడలేదు ఆమెకి. వదలవే అంది ఆయాసంగా. థ్యాంక్స్ అమ్మమ్మ, థ్యాంక్స్. ఎంత చక్కని ప్రజెంట్, ఎంత చక్కని జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఈ గదిలో ఒంటరిగా ఉన్నాడు స్వామి. బామ్మ వెతుక్కుంటూ వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఎక్కడ తెచ్చావు అమ్మమ్మ? నేను తేవటమేమమ్మా, అమ్మవారే వెతుక్కుంటూ వచ్చింది. ఎన్నాళ్ల నాడో విడిపోయిన జంట మళ్ళీ కలిసింది. విడిపోయిన జంట? అవునమ్మా అవును. ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఈ దివ్య దంపతుల్ని విడదీసి భాగం పంచుకెళ్ళాడు. ఎవరమ్మమ్మా? అదంతా చాలా చరిత్ర స్వప్న. మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను, నువ్వు తప్పకుండా వినాలి. తెలుసుకోవలసింది కూడా ఎంతో ఉంది. నువ్వు ఈ ఇంటికి యజమానురాలివై నీకు తగిన వరుడిని తెచ్చుకుని ఈ సంపదనంతా పాలించుకునే ముందు నువ్వు ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సౌందర్యం ఎంత ఉందో వికారం అంత ఉంది. ప్రేమ పక్కనే ద్వేషం ఉంది. కొంత ఆవేశంగా చెప్పింది కృష్ణవేణమ్మగారు. ఏనాడు చూడని కొత్త అమ్మమ్మని విస్తుపోయి నిలువు కళ్ళతో చూడసాగింది స్వప్న. మోహన్, తాంబూలం నములుతూ పిలిచాడు వెంకట్రామయ్య. వెంకట్రామయ్యకి దాదాపు 55 సంవత్సరాలుంటాయి. 15 ఏళ్ల క్రితం భార్య పోయింది. అంతదాకా సిగరెట్ తాగుతున్నవాడల్లా టీబీ వస్తుందని డాక్టర్ భయపెట్టడంతో సిగరెట్ని వదిలేసి ఆకు ఒక్క అలవాటు చేసుకున్నాడు. భార్య వియోగం భరించలేక తోడు అలవాటు చేసుకున్నాడు. నాకేం మగవాడిని, ఎలా తిరిగినా పర్వాలేదు. పారిజాతం నా ఎరికలో ఉంది, కానీ నేను దాని ఎరికలో లేను కదా. సరైన మగాడికి ఎప్పుడూ ఓ తోడుండాలి. అది ధర్మం, న్యాయం, నీతి అంటూ తన నీతి రీతి చెబుతాడు. ఆయన ఏకైక పుత్రరత్నం మోహన్. బీఎస్సీ తప్పి ఇంట్లో కూర్చున్నాడు. ఏం డాడీ? స్టెన్ కటింగ్ హెయిర్ స్టైల్ని ఇంకాస్త ముచ్చటగా దిద్దుకుంటూ పలికాడు. నా కర్మ, ఆ తల దువ్వుకోవటంలో శ్రద్ధ మరి కొంచెం చదువు మీద చూపితే బాగుపడిపోతావుగా. ఆ పార్ట్ కాస్త పూర్తి చేసుకుంటే ఏ బ్యాగ్లోనికైనా ఇరికిస్తా. డాడీ, పార్టుదేమిటి? రేపు సెప్టెంబర్లో కాకపోతే మార్చిలో పూర్తి చేస్తా. కానీ నాకెందుకు డాడీ ఉద్యోగం?
నువ్వు బ్యాంకులో వేసిన దానిపై వడ్డీ తింటూ కూర్చున్నా దిగులుండదు. ఏడాదికి 4 తులాలు కరిగేసినా బంగారం కరిగిపోదు. తిండి కోసం గింజలు ఎలాగూ వస్తాయి? తాపీగా బటన్ తిప్పుతూ స్టైల్గా అన్నాడు మోహన్. కంగారు పడ్డాడు వెంకట్రామయ్య. ఒరే ఒరే, నోర్ముయ్యరా వెధవా! ఇంటి గుట్టు అలా చెప్పేస్తావేమ్రా? ఎంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. నువ్వు ఆ కాస్త పూర్తి చేస్తే కానీ ఉద్యోగం దొరకదు. ఆఖరికి కృష్ణవేణమ్మ గారి దగ్గర నాలా గుమస్తాగా చేరాలన్నా ఆవిడ డిగ్రీ పూర్తి కానీలే అంటుంది. నా మాట విని అది కాస్త పూర్తి చేయి. చదువులాంటి ఉత్తమమైంది మరొకటి లేదు. డాడీ, నన్ను ఆ పులి దగ్గర వదులుతారా? మై గాడ్, ఆవిడ నా గొంతు కొరికేస్తుంది గాబరాగా అన్నాడు మోహన్. మోహన్, నేను నీపై ఆశలు పెంచుకుని ఆ ఆస్తి ఉచ్చులు బిగుస్తున్నాను. ముసలావిడిదేమిటిరా? బ్రతికినన్నాళ్ళు బ్రతకదు. స్వప్నని వల్లో వేసుకున్నావా ఆస్తంతా నీదే. స్వప్ననా? నీకు తెలీదు డాడీ, ఆమెకి గీర ఎక్కువ. బోర్డు ప్రశ్నలు నువ్వును కసుమన్నాడాయన. ఎక్స్క్యూజ్ మీ డాడీ, నాకు సినిమాకి టైం అవుతుంది. ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు తుర్రుమన్నాడు రాబోయే తండ్రి తిట్లని తలుచుకుని వారి బారి నుండి తప్పించుకోవటానికి. ఉసూరుమన్నాడు వెంకట్రామయ్య. ఏం పిల్లలో ఏం కాలమో, ఖర్చు చేయటం తప్ప మిగుల్చుకునే మార్గం తెలీదు. ఎంత శ్రమించాను. ఇంత వచ్చిందంటే ఊరికి వచ్చిందా? పై కండువా వేసుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. నేరుగా పారిజాతం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇల్లు రణరంగంలా ఉంది. పారిజాతం జుత్తంతా రేగి ఉంది. ముఖం ఎర్రబడింది. దగ్గరలో ఏకైక పుత్రిక అమ్మాజీ ఏడుస్తుంది. ఆ అమ్మాజీ వయసు దాదాపు 16. 10th క్లాస్ చదువుతుంది. కాన్వెంట్ స్కూల్లో డాన్స్ నేర్చుకుంటుంది. సంగీతం పాఠశాలలో వీణ నేర్చుకుంటుంది. చదువులో ఎలాగూ ఫస్ట్గా ఉంటుంది. కూతురి విషయంలో ఆమెకేం దిగుల్లేదు ఇంతదాకా. ఆ సీన్లో ఆ ఇద్దరినీ చూడగానే కంగారు పడ్డాడు ఆయన. ఏమిటేమిటి అంటూ అడిగాడు. కన్నీళ్లు తుడుచుకుంది పారిజాతం. దుఃఖం స్థానంలో కోపం వచ్చి కూర్చుంది. మీకేం, ఇది తాళి కట్టిన దాని కూతురైతే కదా దీని గురించి బాధ. దేనికో పుట్టింది, ఎలాగో పెరుగుతుంది. మోహన్ బాబుపై శ్రద్ధలో ఆవగించంత శ్రద్ధ ఉన్నా ఇది బాగుపడిపోతుంది. ఆడదాన్ని నేనెంత కని చేస్తాను తీవ్రంగా అంది. ఏమిటి పారు? ఆప్యాయంగా అన్నాడాయన. పారు లేదు, చారు లేదు, ఇటు చూడు. దీనికి ఎవడో ప్రేమలేఖ రాశాడు. దాన్నిది భద్రంగా కంపాస్ పెట్టెలో దాచుకుంది. అన్ని తండ్రి బుద్ధులే. ఓ నీలి కాగితాన్ని విసిరికొట్టింది. అమ్మాజీ ఇంకా ఏడుస్తూనే ఉంది. తాపీగా ఉత్తరం అందుకుని చదివాడాయన. ఎవరో కృష్ణ రాశాడు దాన్ని. కృష్ణ ఎవరమ్మా? నిదానంగా మృదువుగా ప్రశ్నించాడు. మండిపడింది పారిజాతం. ఎవడతేనం తాష్టుడు నా కూతురికి ఉత్తరం రాస్తాడా? ఎంత ధైర్యం! తనంత తహసీల్దారు కొడుకైనా మరీ అంత మిడిసిపాట. చూస్తాను, ఆ మిడిసిపాటు తగ్గట్టు చేయకపోతే నా పేరు పారిజాతం కాదు. నేను జస్టిస్ రామస్వామి కూతుర్ని కాదు. పారిజాతం నువ్వు ఊరుకో విసుక్కున్నాడు. అమ్మాజీ వంచిన తల ఎత్తలేదు. వెంకట్రామయ్య లేచి ముందు గది నుంచి పడక గదిలోకి నడిచాడు. పారిజాతానికి సైగ చేశాడు. ఏమిటి సంగతి? మృదువుగా అడిగాడు. రోజు స్కూలు వద్దకి వస్తాడట. కేకలు వేయటం, అల్లరిగా పలకరించడం, వెంటపడటం ఇది తంతు. ఆఖరికి మొన్న ఉత్తరం ఇచ్చాడట. దీనికి భయమేసి ఇన్ని రోజులుగా చెప్పలేదట. అబ్బాయిలతో తగాదా అని ఊరుకుందట. ఓస్ ఇంతేనా? అమ్మాజీ కూడా ప్రేమించానంటుందేమోనని హడలి చచ్చాననుకో. ప్రేమ గీమా లేకపోతే ఏం పర్వాలేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. పద పద. దాని ముఖం దానికి ప్రేమేమిటి? వెంకట్రామయ్య సమాధానం ఇవ్వలేదు. పారిజాతం కొద్దిసేపు మౌనం వహించింది. పారు, నువ్వు నన్నలా అపార్థం చేసుకోవద్దు. మోహన్ క్షేమం కోసం నేనెంత శ్రమిస్తున్నానో, ఆందోళన పడుతున్నానో అమ్మాజీ అన్న అంతే ఆందోళన ఉంది. నిన్ను కట్టుకున్న పెళ్ళాం కంటే గారాబంగా చూసుకుంటున్నాను. అమ్మాజీ నా కన్న కూతురు. పారిజాతం తీక్షణంగా చూసింది. నిన్ను నమ్మించేందుకు అలా చెప్పటం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఆమె భవిష్యత్తు కోసం మంచి పని చేసినప్పుడు నువ్వు గుర్తిస్తావు. అమ్మాజీ లేచి వెళ్ళింది ముఖం కడుక్కోవటానికి. వెంకట్రామయ్య పారిజాతం దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యేశాడు. అమ్మాయి వస్తుంది అంది పారిజాతం. ఇప్పుడే రాదులే పారు, నువ్వు ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకోకు. నా ప్లాను చేయించి కృష్ణవేణమ్మ ఆస్తి మన చేతిలోకొస్తే నిన్ను తూగుటుయ్యాలలో ఉంచుతా. అమ్మాజీని బంగారు పూలతో అలంకరిస్తా అన్నాడు. పారిజాతం నవ్వింది. అంతలో అమ్మాజీ వస్తున్న పదధ్వని వినిపించింది. అకౌంట్స్ చూసుకుంటుంది కృష్ణవేణమ్మ. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడవారి పెత్తనం అనేసరికి ఎక్కడో ఓ చోట ఏదో కొంత దోచేయాలని చూస్తూనే ఉంటారు.
నెల నెలా సరిగా భారీగా జీతాలు ఇస్తూనే ఉంటుంది ఆమె. అయినా మనిషికి దొంగతనం అనేది ఒక ఉత్సాహాన్ని ఇస్తుందేమో. కష్టపడి నెలకి వేలకి వేలు సంపాదించే వాళ్ళైనా ఆఫీసుల నుండి పెన్సిళ్ళు, రబ్బర్లు, పేపర్లు ఇళ్ళకి తీసుకెళ్లటానికి ఇదే కారణం కావచ్చునేమో. అదో రకం మేనియా కావచ్చు.